ఓం శాంతి. ఈరోజు దసరా పండుగ సందర్భంగా భోగ్ సందేశాన్ని విందాము. ఈరోజు వతనంలో బాబా దగ్గరికి చేరుకున్న వెంటనే వతనంలో రంగురంగుల ప్రపంచం కనిపించింది. వివిధ రకాల పిల్లలు కూడా కనిపించారు. బచ్చి, ఏం చూస్తున్నావు? బాబా, మీరు చూపిస్తున్న దృశ్యమే నేను కూడా చూస్తున్నాను. ఈ రంగురంగుల ప్రపంచానికి అర్థమేమిటో మీరు మాత్రమే చెప్తారు అని అన్నాను. ఒక్క సెకండ్ నిశ్శబ్దంగా ఉండి, బచ్చి, బాబా దేశంలోనైనా విదేశంలోనైనా బాబా ఉదయం నుండే రంగురంగుల ప్రపంచాన్ని చూశారు. ప్రపంచంలోని మనుషులు కొన్నిసార్లు చాలా సంతోషంగా ఉంటారు, కొన్నిసార్లు చాలా మస్తీగా కూడా ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే నిరాశకు గురవుతారు, విషాదంలో కూరుకుపోతారు. ఈ భావంతోనే బాబా దీన్ని రంగురంగుల ప్రపంచం అని అంటారు. బచ్చి, కాలానికి అనుగుణంగా ప్రపంచంలో ఈరోజు కూడా బాబా నీకు దృశ్యం చూపిస్తున్నారు. అలాగే ఏం చెయ్యాలో కూడా బాబా తన పిల్లలకు చెప్తున్నారు. ఈరోజు ప్రపంచంలోని ప్రజలు దసరాను జరుపుకుంటారు. ఒకవైపు సంతోషాలు కూడా జరుపుకుంటారు. దేవతల పట్ల ఎంత భక్తి భావన కలిగి ఉంటారు. దసరా జరుపుకోవటం, రావణుణ్ణి దహనం చేయటం జరుగుతున్న సమయంలో ఎవరైనా కోపం, అహంకారం, ఆవేశం, క్రోధం మొదలైనవి ఆవహిస్తే దాన్ని ఏమంటారు? రావణుడు దహనమయ్యాడు అని అంటారు. మరి దహనమైనప్పుడు ఈ క్రోధం, అహంకారం, కోపం అన్నీ దహనమైపోవాలి కదా. తర్వాత బాబా ప్రేమతో కూడిన దృష్టిని అందరికీ ఇచ్చారు. బాబాకు తన పిల్లల మీద, తన భక్తుల మీద కొన్నిసార్లు కరుణ కూడా కలుగుతుంది. బాబా అర్థం చేసుకుంటారు. ఈ పిల్లలు కూడా కొన్నిసార్లు అజ్ఞానపు పనులు చేస్తారు. అందుకే శక్తుల రూపంలో ఉన్న దేవీ దేవతల ముందు తమ విన్నపములు పెడతారు, ప్రార్థనలు కూడా చేస్తారు. ఈరోజు దసరా పండుగ సందర్భంగా సాంప్రదాయాలు, ఆచారాలు ప్రపంచంలోని ప్రజలు పాటిస్తారు. కానీ దాని నిజమైన అర్థం వారికి తెలియదు. వారు కేవలం ఇతరులు చెప్పినట్లు చేస్తూ వస్తున్నారు, అనుసరిస్తూ వస్తున్నారు. బాబా పిల్లలు బ్రాహ్మణ పిల్లలయ్యాక తమలోని లోపాలను, బలహీనతలను బాబాకు సమర్పిస్తారు. దీనినే నిజమైన దసరా అని అంటారు. అదే రావణ దహనం. ఇలా చెప్తూ ఎంతో స్నేహపూర్వకమైన స్మృతి ప్రేమను అందచేశారు. బాబా యొక్క ప్రియ స్మృతులను తీసుకుని నేను కిందకు వచ్చేసాను.